హలో అందరికీ, ఇదైతే నా బర్త్డే రోజు తీసిన ఒక చిన్న వీడియో. అసలు వీడియో తీయడం స్టార్ట్ చేసింది మధ్యాహ్నం 3కి అలాగా. మార్నింగ్ నుంచి ఏం తీయలేదు, ఆఫ్టర్నూన్ తీయొచ్చని. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఫుల్ వర్షం అయితే పడింది. అసలు బయటికి వెళ్ళడానికి కూడా లేదు. కేక్ నేను ఇంట్లోనే చేద్దాం అనుకున్నాను. దానికి కావాల్సినవి మధ్యాహ్నం తెచ్చుకోవచ్చులే అనుకుంటే అసలు మధ్యాహ్నం బయటికి వెళ్ళలేడమే కుదరలేదు. సో 4కి అలా అనుకుంటా కొంచెం నేనైతే తగ్గింది. అప్పుడు బయటికి వెళ్ళి అవన్నీ తెచ్చి ఆ కేక్ ఎలా చేసామో, బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో అయితే ఉండిద్ది. ఖచ్చితంగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంతకీ గిఫ్ట్ ఏంటబ్బా ఇందాక నుంచి ఓపెన్ చేస్తుంది అనుకుంటున్నారా? ఇంతకీ ఇందులో ఏమున్నాయంటే నాకు చాలా నచ్చినవి, ప్రస్తుతానికి బాగా కావాల్సినవి అయితే ఉన్నాయి. ఏమున్నాయో చూసేద్దాం. ఇంతకీ గిఫ్ట్ అయితే మా తమ్ముడు ఇచ్చారు. ఇందులో ఏమున్నాయో చూసేద్దాం ఇప్పుడు. ఫేస్లో ఆ ఎగ్జైట్మెంట్ చూస్తున్నారా? ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు అందులో ఏమున్నాయో. ఇదైతే ఫస్ట్ హ్యాండ్ బ్లెండర్. ఇంకా నెక్స్ట్ అయితే ఇవైతే మెజరింగ్ కప్స్. ఇవంతా మొత్తం బేకింగ్ సెట్ లాగా వచ్చింది. ఆ సెట్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయండి, ఇదైతే కేక్ టర్న్ టేబుల్. అందులోనే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఇవైతే మెజరింగ్ స్పూన్స్. ఇందాక కప్స్ వచ్చేసాయి కదా, ఇవైతే స్పూన్స్. ఇంకా ఇవైతే పైపింగ్ బ్యాగ్స్. ఇదేమో కేక్ బేస్. అందులో సెట్ ఆఫ్ ఇచ్చాడు కానీ ఒకటే పంపించాడు ఇందులో. నేను ఇప్పటి వరకు విప్పింగ్ క్రీమ్తో కేక్ అయితే ట్రై చేయలేదు. ఖచ్చితంగా అది కూడా త్వరలోనే ట్రై చేసేద్దాం. సో వాటి కోసం ఈ నోజల్స్ ఉంటాయి కదా అవి, ఇంకా ఒక పైపింగ్ బ్యాగ్ ఇచ్చాడు అందులో. ఇవైతే కేక్ డెకోర్కి బాగా యూజ్ అవుతాయి. ఇంకా కేక్ స్క్రాపర్స్ అలా ఉంటాయి కదా, అవి కొన్ని అయితే ఉన్నాయి. ఇంకా ఇదేమో విప్పింగ్ క్రీమ్ అప్లై చేస్తాము, ఇంకా షేప్ కూడా వచ్చింది కదా, అవి అయితే ఇవి. ఇదేమో స్పాచ్లా, ఇంకా ఆయిల్ స్ప్రెడ్ చేసేది ఒకటి. ఇంకా లాస్ట్లో టర్న్ టేబుల్. ఇదేమో మౌల్డ్. ఏబిసిడి లెటర్స్ అవి వస్తాయి కదా, అందులో చాక్లెట్ వేసుకుని ఈజీగా వచ్చేసింది లెటర్స్. అవేమో కప్ కేక్స్ చేసుకోవడానికి బేస్. ఇంకా అందులోనే ఒక విస్కర్ కూడా ఇచ్చాడు. ఇంకా ఇదైతే కేక్ లెవెల్ చేసుకుంటాం కదా అది. ఇంకైతే లాస్ట్లో కప్ కేక్స్ చేసుకోవడానికి ఒక మౌల్ లాంటిది ఇస్తారు కదా, అందులో అవి వేయడానికి 6 అయితే చేసుకోవచ్చు. ఇందులో ఇది ఒకటైతే వచ్చింది. అవి అందులో పెట్టేసి వేసేస్తే మంచిగా వస్తాయి కప్ కేక్స్. అవి కూడా చేద్దాం ఒక వీడియోలో. ఇంకా ఇవేమో కేక్ టిన్స్. ఇవి కూడా 2 వచ్చినాయి. ఒకటి రౌండ్ షేప్ది, ఇంకోటేమో హార్ట్ షేప్ది. ఇంకోండి మొత్తం ఇవైతే వచ్చాయి అన్నీ. ఇంకా ఇప్పుడైతే కేక్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఒక ప్లేట్ అయితే తీసుకున్నాం. తర్వాత డీమార్ట్కి వెళ్ళి అవన్నీ తెచ్చాము. సమ్ చాక్లెట్, ఇంకా వైట్ చాక్లెట్ కోసం మిల్కీ బార్ ఇవి తెచ్చి, ఇంకా ఇప్పుడైతే ఒక జల్లెడ తీసుకుని అందులో ఒక 1 కప్ మైదా వేసి జల్లించేసుకున్నా. ఇప్పుడు అందులోనే బేకింగ్ సోడా కూడా తీసుకొని బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడర్ కూడా తీసుకుని వేసేసి, అలానే బేకింగ్ సోడా కూడా తీసుకుని మళ్ళీ కోకో పౌడర్ కూడా కొంచెం వేసుకొని, కొంచెం కాదు 2 టేబుల్ స్పూన్స్ వేసి అవి కూడా జల్లించుకుని అందులోనే వేసేసుకోవాలి. ఇంకోండి ఇక్కడ బేకింగ్ సోడా అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే కోకో పౌడర్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను చాక్లెట్ కేక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి.
విప్పింగ్ క్రీమ్, చాక్లెట్ గనాష్ అవన్నీ కలిపి చేద్దాం అనుకున్నాను కానీ అంత టైము లేదు. అస్సలు ఇది చేయడానికే చాలా టైం. అంత కరెంట్ కూడా లేదు. ఎన్నిసార్లు పోయి వచ్చింది అలానే చేసాము. అవైతే జల్లించి ఒక పక్కన పెట్టేసుకుని ఒక బౌల్లో నేను 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. 1 కప్ మైదాకి 2 ఎగ్స్ బ్రేక్ చేసేసుకుని బౌల్లో వేసుకోవడమే. దీని రెసిపీ డీటెయిల్స్ మళ్ళీ క్లియర్గా ఒక షార్ట్లో అయితే పెడతాను. అవి కూడా ఖచ్చితంగా చూడండి, బాగా అర్థమయ్యిద్ది. బ్రేక్ చేసేసుకున్న తర్వాత పెంకులు ఏమన్నా ఉంటే తీసేసుకోండి పక్కకి. ఇలా బ్రేక్ చేసేసుకున్న ఎగ్స్లో ఇంకా బ్లెండర్తో బ్లెండ్ చేసేసుకోవడమే నుగరు వచ్చే వరకు. చూసారు కదా, ఇప్పుడు కూడా మళ్ళీ కరెంట్ పోయింది. అలా మా అమ్మ వింతగా చూస్తుంది, ఇదేంటి అంటే ఫస్ట్ టైం వాడుతున్నాం అనమాట ఈ బ్లెండర్ని. సో ఇలా నురుగు వచ్చే వరకు బ్లెండ్ చేసుకుండా ఉండాలి ఎగ్స్ని. ఇలా చూసారు కదా, ఇలా అయితే వచ్చింది నురుగా. ఇప్పుడైతే అందులోనే వెనిలా ఎసెన్స్, ఎగ్స్ అయితే స్మెల్ రాకుండా అయితే ఉండిద్ది. ఇప్పుడు అందులోనే కొంచెం కొంచెం షుగర్ పౌడర్, ఇది 1/2 కప్ షుగర్ పౌడర్ వేసుకుని కొంచెం దాన్ని కూడా బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు 1/3 కప్ ఆయిల్ అయితే వేసుకుని దాన్ని కూడా ఒకసారి బ్లెండ్ చేసేసుకోవాలి. అది కూడా ఒకసారి బ్లెండ్ అయ్యాక ఇంకా మనం ఇందాక జల్లించుకున్న వాటిని కొంచెం వేసుకుంటూ మొత్తం అంతా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇక్కడ బ్లెండ్ చేసుకున్నప్పుడు కొంచెం పెద్ద బౌల్లో చేసుకోండి. మేము చిన్న బౌల్లో చేసాం, అది చాలా పైకి మీద కొట్టింది ఆ పౌడర్ మొత్తం. చెయ్యి అడ్డం పెట్టి ఎలాగోలా చేసాం కానీ కొంచెం పెద్ద బౌల్లో చేసుకుంటే అది పైకి రాకుండా అయితే ఉండిద్ది. మళ్ళీ కరెంట్ పోయింది. ఇప్పుడు కేక్ టిన్ అయితే తీసుకుని దాన్ని ఆయిల్తో స్ప్రెడ్ చేసేసుకున్నాం మొత్తం. ఆయిల్తో స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకుని, లేకపోతే మైదాతో డస్ట్ చేసేసుకోవడమే. నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి అది వేసేసి ఇంకా ఇందాక మిక్స్ చేసిన బ్యాటర్ని కూడా వేసేసాం. మళ్ళీ కరెంట్ పోయింది. సో బ్యాటర్ చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. ఇప్పుడు ఇందాక మౌల్డ్ చేసుకున్నాం కదా, ఆ మౌల్డ్లో అయితే వేసేసి ప్రీ హీట్ చేసుకున్న దాంట్లో పెట్టేస్తే కేక్ మాకైతే 40 మినిట్స్ పట్టినట్టుంది. ఎందుకంటే కొంచెం బ్యాటర్ నేను హార్డ్గా కలిపినట్టున్నాను. నేను ఎప్పుడు చేసినా 30 మినిట్స్లో అయిపోయేది, ఇదేంటో 40 మినిట్స్ అయితే పట్టింది కేక్ బేక్ అవ్వడానికి. చాలా మంచిగా అయితే బేక్ అయింది లాస్ట్కి. చూసారు కదా, కొంచెం కూడా మాడకుండా. బటర్ పేపర్ ఉంటే అసలు మాడదు కేక్. చాలా బాగా వచ్చింది కేక్ అయితే. సో ఇప్పుడు దీన్ని చాక్లెట్తో డెకోర్ చేసేయడమే. నేనైతే ఒక 50% డార్క్ చాక్లెట్ తీసుకుని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేశాను. ఇంకా దానిపైన వేసేసి, కేక్ పైన వేసేసి, ఇంకా స్ప్రింగిల్స్తో ఇంకా మౌల్ చూపించాను కదా, ఆ మౌల్లో లెటర్స్ వేసి ఆర్ఐ మిస్ అయింది. మళ్ళీ అందులో బిందు మాధురి అయితే మళ్ళీ బిందు మధు అని వచ్చింది. అది ఆర్ఐ మిస్ అయింది. అయినా పర్లేదు, ఒక్కొక్కసారి అలా జరుగుతాయి కదా. సో కొంచెం స్ప్రింక్లర్తో స్ప్రింకిల్ చేసేసి కేక్ అయితే చివరికి ఇలా అయితే రెడీ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలా చేశాను మీరు కూడా చెప్పండి. మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. చాలా లేట్ అయిపోయింది ఈరోజు కేక్ చేయడం వల్ల. సో ఫైనల్లీ కేక్ అయితే మంచిగానే వచ్చింది. ఇంకా ఈ కేక్ని అయితే పక్కన పెట్టేసి నేను త్వరగా వెళ్ళిపోయి రెడీ కూడా అయిపోయాను. గెట్ రెడీ విత్ మీ కూడా పెట్టాను కదా షార్ట్లో, అది కూడా చూడండి ఖచ్చితంగా. సో ఇప్పుడైతే కేక్ కట్ చేసేస్తున్నాను. సో చూసారు కదా, కేక్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ నేనే తినేద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ కొంచెం అమ్మకి కూడా పెట్టేసి అలా తినిపించుకున్న తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అందరికీ పెట్టి ఇంకా చెల్లికి కూడా పెట్టేసి నేను కూడా లాస్ట్లో మంచిగా తిన్నా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి.